లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కాకినాడ పోర్టును కొట్టేయడానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో కుట్ర జరిగిందని స్పష్టమవుతోంది. కేవీ రావు నుంచి బలవంతంగా కాకినాడ పోర్టు వాటాలను అరబిందో సంస్థకు కట్టబెట్టారని వెల్లడైంది. ఆ క్రమంలో తనను బెదిరించారని కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది. వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి A1గా కేసు నమోదైంది. కాకినాడ పోర్టు ఇష్యూలో పవన్ కళ్యాణ్ ఎంట్రీతో జగన్ ప్రభుత్వం హయాంలో అక్కడ చెలరేగిపోయిన నేతల్లో వణుకు మొదలైందట. ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తరువాత వార్తల్లో నిలిచిన కాకినాడ పోర్టు అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కాకినాడ పోర్టు నుంచి 1000 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు వెళ్లిపోతోందని నిర్ధారణకొచ్చిన ప్రభుత్వం దానికి అడ్డుకట్ట కూడా వెయ్యలేకపోవటాన్ని సీరియస్ గా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణాఫ్రికాకు చెందిన స్టెల్లా L1 షిప్ లో పట్టుబడ్డ రేషన్ బియ్యం వ్యవహారంలోనూ ఏమీ చెయ్యలేని పరిస్థితి నెలకొంది. సముద్రంలోకి వెళ్లి మరీ రేషన్ బియ్యమున్న స్టెల్లా L1 షిప్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో జరుగుతున్న దందాపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే పోర్టు భద్రతపైన పవన్ సందేహాలు వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా దీనిపై సిబిఐ లేదా సిఐడితో విచారణ చేయిస్తామన్నారు. ఇందుకోసం వచ్చే కేబినెట్లోనే నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు. దానికి తగ్గట్లే కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. పోర్టు లాగేసుకుని 41% కేవీ రావుకిచ్చేసి 59% అరబిందో వాళ్లకు అప్పగించారని, వీటన్నింటిపై సిఐడి విచారణ జరిపిద్దామని మంత్రులతో చంద్రబాబు స్పష్టం చేశారట. ఇప్పటికే వైసీపీ హయాంలో కాకినాడ పోర్టును తమకు అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టారంటూ విమర్శలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు విదేశీ షిప్ ను పట్టుకున్నా సీజ్ చేయలేని పరిస్థితుల్లో ఉండటంపై ఆత్మరక్షణలో పడింది. దాంతో కాకినాడ పోర్టులో సాగుతున్న రేషన్ బియ్యం దందాపై సిఐడితో విచారణ చేయించే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే సముద్రంలో పట్టుకున్న విదేశీ షిప్ పై న్యాయ పోరాటం చేస్తే తప్ప సీజ్ చేసే పరిస్థితి లేకపోవడంతో కోర్టులో కేసు వేసే అంశంపైన ఆలోచన చేస్తున్నారట. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా కోసం గత ప్రభుత్వంలో పెద్ద కుట్ర జరిగిందని, కేవీ రావును బెదిరించి కాకినాడ పోర్టును అరబిందో రియాల్టీకి కట్టబెట్టిన తరువాత అక్కడి నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతి జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే స్పష్టం చేశారు. గత 3 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి తరలించారంటున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి కాకినాడ పోర్టు నుంచి స్మగ్లింగ్ మాఫియాను అరికడతామని మంత్రి స్పష్టం చేశారు. కాకినాడ పోర్టులోకి అరబిందో రియాల్టీ ఎలా వచ్చిందో జగన్ చెప్పాలని ఆయన నిలదీస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేయటం అంత సులువయ్యేది కాదట. వ్యాపారి ఎవరైనా, ఏ రాష్ట్రం వారైనా ఇక్కడున్న కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గ్యాంగ్ కు అడిగినంత ఇచ్చుకోవాలట. దోపిడీకి కేఆర్ఎఫ్ అడ్రస్ గా మారిన ఆ డి గ్యాంగ్ కు అడిగిందిస్తేనే బయటి వ్యాపారుల నిల్వలేవి పోర్టు గేట్ కూడా తాకలేదంటున్నారు. ఇలా వైసీపీ ప్రభుత్వ జమానాలో డి అంటే దోపిడీ అన్నట్లు సాగింది. గత 5 ఏళ్లు రాజకీయ దన్నుతూ కాకినాడ పోర్టు అరబిందో సంస్థ రూపంలో కొందరు ప్రైవేటు వ్యక్తుల గుప్పెట్లోకి వెళ్లిపోయిందంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అక్రమాల వ్యవహారం సాగింది. బియ్యం ఎగుమతులు రికార్డ్ స్థాయిలో సాగినా, వ్యాపారంలో వాటాలిచ్చినా అడిగినంత సమర్పించుకున్న వారి నిల్వలి ఇక్కడి నుంచి కదిలాయట. ద్వారంపూడి కుటుంబం, వారిని నమ్ముకున్న వారి చుట్టూనే అంతా సాగిందంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే ఒక పర్యటనతో రేషన్ బియ్యం మాఫియా షేక్ అయిపోయిందట. ఇప్పుడు సీజ్ ది షిప్ అని చేసిన కామెంట్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. చంద్రబాబుతో పవన్ భేటీ తరువాత మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు చర్చలతో కాకినాడ పోర్టుపై నిఘా పటిష్టం చేయబోతున్నట్లు తెలిసింది. ఓ సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో స్పెషల్ సెక్యూరిటీ టీంను పెట్టి అడుగు తీసి అడుగు వెయ్యాలంటే కూడా పోలీస్ కనుసన్నల్లోనే జరిగేలా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోందట. షిప్ సీజ్, అధికారుల వైఫల్యం, ఈ హడావిడి కంటే పోర్టు మీదే ఓ కన్నేసి పెడితే అందరి లెక్కలు తేలుతాయని భావిస్తున్నారట. ప్రత్యేక భద్రతా అధికారి పర్యవేక్షణలో నిఘా పెడితే కాకినాడ పోర్టులో జరుగుతోన్న దందా అంతా బయటకొస్తుందని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ప్రత్యేక భద్రతా వ్యవస్థ డెడికేటెడ్ గా పోర్టులోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. లోకల్ పోలీసులు వెళ్లి పర్యవేక్షణ పెట్టడం కంటే ఓ స్పెషల్ టీం 24 అవర్స్ పోర్టులోనే విధులు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. అలా పోర్టులో ఏం జరిగినా వెంటనే తెలిసిపోయేలా, ప్రతి అక్రమ దందాకు అక్కడే చెక్ పెట్టేలా పకడ్బందీ వ్యూహం రెడీ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే బియ్యం లోడ్తో పట్టుబడిన షిప్ తమ ఆధీనంలోనే ఉందని కలెక్టర్ షణ్మోహన్ ప్రకటించారు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్టు కస్టమ్స్ అధికారులతో టీం ఏర్పాటు చేసి 2 రోజులు ప్రత్యేక టీంలతో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ఎక్కడెక్కడి నుంచి బియ్యం పోర్టుకు చేరుతున్నాయో లింకులేంటూ బయటకు తీసేందుకు రెడీ అవుతున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపే విషయంలో తగ్గేదేలే అంటోంది ఏపీ సర్కార్. కాకినాడ పోర్టులో భద్రతను పటిష్టం చేయాలని డిసైడ్ చేసింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టులో వ్యవహారాలపై మంత్రులు జరిపిన సమీక్షలో కీలక విషయాలు తెలిసాయట. కింది స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు చాలా మంది రైస్ మాఫియాకు సహకరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. సీజ్ ద షిప్ అంటూ పవన్ చేసిన కామెంట్స్ నుంచి స్పెషల్ సెక్యూరిటీ టీం ఏర్పాటు వరకు కాకినాడ పోర్టుపై అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఫైనల్ గా గ్రామీణ స్థాయి నుంచి రేషన్ బియ్యం దందాకు చెక్ పెట్టడంతో పాటు పోర్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని కూటమి సర్కార్ డిసైడ్ అయిందట. ద్విముఖ వ్యూహంతో రేషన్ రైస్ స్మగ్లింగ్ కు ఎండ్ కార్డ్ వేయాలని ఫిక్స్ అయిందంటున్నారు. త్వరలోనే మరిన్ని చర్యలుంటాయని, తన మన అని తేడా లేకుండా రేషన్ బియ్యం మాఫియా విషయంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారని అంటున్నారు కూటమి నేతలు. మొత్తానికి కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ ఎంట్రీతో రేషన్ బియ్యం మాఫియాకు చుక్కలు కనిపించే పరిస్థితి నెలకొందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.